హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు బార్బీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సముద్రపు చేపల పులుసు అనేది చూపించిపోతున్నాను. ఇక్కడ నేను సముద్రపు చేపలను అయితే తీసేసుకున్నాను. వీటిలోకి వాష్ చేయడం కోసం అని చెప్పి కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ పసుపు, అదేవిధంగా 2 స్పూన్లు కల్లుప్పు, 2 స్పూన్లు దాకా పెద్ద స్పూన్తో ఇక్కడ పెరుగు అనేది తీసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటి మొత్తాన్ని అయితే చక్కగా మిక్స్ చేసేసుకుని ఒక 20 మినిట్స్ చక్కగా మనకి చేపలు మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత 20 మినిట్స్ చక్కగా ఉంచుకుంటే మనకి చేపల్లో ఉండే నీసు వాసన అనేది తగ్గుతుంది. ఇక నేను పులుసుకి అయితే కొంచెం చింతపండు అనేది నానబెట్టుకుంటున్నాను. మినిమం మనకి 30 గ్రామ్స్ అనేది చింతపండు పడుతుందండి. 30 గ్రామ్స్ వాష్ చేసేసి చక్కగా దానిలో 1 గ్లాస్ వాటర్ పోసేసి చింతపండు గుజ్జుకైతే వాటర్ అనేది పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కొంచెం ఒక 20 గ్రామ్స్ దాకా అల్లం, అదేవిధంగా 10 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిర్చి, 1.5 పెద్దలపాయ తీసేసుకుంటున్నాను, 2 స్పూన్లు గసగసాలు, కొంచెం వాటర్ పోసేసి చక్కగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసేసుకుంటున్నాను. మనం పెరుగులో ఆల్రెడీ చేపలను అయితే నానబెట్టాం కదా, ఆ చేపలని చక్కగా మనం నార్మల్ వాటర్తో వాష్ చేసేసి నేను ఇప్పుడు పక్కన పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండి పెట్టేసి దానిలోకి ఒక 6 స్పూన్ దాకా ఆయిల్ అనేది తీసేసుకుని మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫస్ట్ ఆయిల్లో అనేది వేయించేసేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో చక్కగా ఒక 2 మినిట్స్ అనేది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో వేగితే చక్కగా అల్లం వెల్లుల్లి ఉండే స్మెల్లింగ్ అనేది ఎక్కువగా అనిపించదు, మంచి ఫ్లేవర్గా ఉంటుంది. దీనిలోకి ఒక అరసగం పెద్దలపాయ అనేది సన్నగా కట్ చేసి తీసేసుకుని ఒక 2 మినిట్స్ చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి అనేది ఇలా వేగాక మొత్తాన్ని మనం స్ప్రెడ్డింగ్ చేసేసుకుని చక్కగా బాండీకి సరిపోనట్టుగా దీనిలోకి మనం వాష్ చేసి పెట్టుకున్న చేపలను అయితే తీసేసుకుంటున్నాను. ఇవి సముద్రపు చేపలండి. మనకి సముద్రపు చేపలకి ఎక్కువ లేయర్ అనేది ఉండదు, చక్కగా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ముళ్ళు కూడా అదేవిధంగా మనకి ఒక్కటే ఉంటుంది ముళ్ళు. దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కల్లుప్పు తీసేసుకుని ఒక 5 మినిట్స్ చక్కగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుని మూత పెట్టేసుకుని కుక్ చేసేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకి చేపకి ఒక సైడ్ అనేది చక్కగా మనకి మొత్తం ఫ్లేవర్స్ అనేది పడుతుంది. చూడండి, మనకి ఒక సైడ్ అనేది కుక్ అయింది కదా. దీనిలోకి ఒక 5 మినిట్స్ తర్వాత దీనిలోకి నేను 2 స్పూన్స్ దాకా కారం తీసేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక 1/2 స్పూన్ అనేది ధనియాల పౌడర్ తీసేసుకుని చేపని మరొక సైడ్ అయితే టర్న్ చేసేసుకుంటున్నాను. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆల్రెడీ మనకి ఒక సైడ్ అనేది పడుతుంది కాబట్టి సెకండ్ సైడ్ కూడా నేను ఇక్కడ ముక్క చెదరకుండా చక్కగా మనం తిప్పుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు వాటర్ అనేది తీసేసుకుంటున్నాను. ఇక్కడ చింతపండు అనేది పడుకోకుండా జస్ట్ ఆ వాటర్ వరకే మనం తీసేసుకుంటున్నాను. దీనిలోకి మరొక 1 స్పూన్ దాకా నేను కారం తీసేసుకుని, ఎప్పుడైనా సరే చేపల కూరకి ఎక్కువ గరిటె పెట్టి తిప్పకూడదు, మనకి స్మాష్ అయిపోద్ది. సో మనకి కుదిరినంత వరకు మనకి ఈ విధంగా అంటే బాండీని కుదుపుకుంటూనే మనం కుక్ చేసేసుకోవాలి. ఒకసారి నేను సాల్ట్ లెవెల్ అనేది చెక్ చేస్తే కొంచెం సాల్ట్ లెవెల్ అనేది తక్కువగా ఉంది. సో దీనిలోకి మరొక 1.5 స్పూన్ దాకా సాల్ట్ అనేది తీసేసుకుని చక్కగా ఒక మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ కుక్ చేసేసుకుంటే దానిలో ఉండే సాల్ట్, కారం మొత్తాన్ని మనకి ముక్కలు చక్కగా అబ్జర్వ్ చేస్తాయండి. మనకి చక్కగా ఇలా ఎగిరాక మనం దీనిలోకి ఫైనల్గా నేను ఒక అరచక్క నిమ్మరసాన్ని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మనకి చేపల పులుసుకి ఎప్పుడు పైకి ఆయిల్ అనేది పైకి తెట్టలాగా తెలియనప్పుడే మనకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అప్పుడే ముక్కలకు కూడా ఎగురు అనేది బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న చేపల పులుసు 2 డేస్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది.